హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలా కీలకమైన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అత్యంత సన్నిహితమైన నేత. అంటే ప్రకాశం జిల్లాకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఈయనే చూసుకునేవాడు అనమాట. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారితో కొంచెం విభేదం వచ్చి ఆయన వైసీపీ పార్టీని వీడిపోవడం జరిగింది. వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరడమే జరిగింది. అంటే ఈయన ఏంటి అంటే ఇంకా వైసీపీకి భవిష్యత్తు లేదు, ఇంకా జనసేనకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి ఆయన జనసేన పార్టీలో చేరడమే జరిగింది. అయితే ఆయన జనసేన పార్టీలో చేరిన తర్వాత అక్కడగా లోకల్గా ఉండే టీడీపీ ఎమ్మెల్యేకి ఈయనకి పడట్ల. ఏంటంటే మొన్నటిదాకా వైసీపీలో ఉన్నాడు కదా, మొన్నటిదాకా అధికారం అనుభవించి మళ్ళీ అక్కడ అధికారం పోగాలని ఇక్కడికి వచ్చారని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఈయన రాకనే వ్యతిరేకిస్తున్నారు అనమాట. ఎందుకంటే మొన్నటిదాకా మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ఎలా వస్తారని చెప్పేసి. అయితే రీసెంట్గా ఆయనకి ఒకటి అర్థమైందనమాట. ఏంటి అంటే ఆయన ఏదైతే జనసేన పార్టీలో చేరినా కానీ ఆయనకి ప్రాధాన్యత అనేది అనుకున్నంతగా రాలేదనమాట అక్కడ. అయితే ఈ సందర్భంగా ఆయనకి 2029 ఎన్నికలు అంటే రాబోయే ఎన్నికల్లో జనసేన నుంచి టికెట్ వచ్చేది రాంది డౌట్ అనమాట. అయితే ఈ సందర్భంలో ఆయన తన కార్యకర్తల్ని అంటే తన సొంత క్యాడర్ని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా జనసేన నుంచి టికెట్ వచ్చినా రాకపోయినా కానీ నేను మాత్రం ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని చెప్పేసి ఆయన స్వయంగా, అంటే ఇంకా నాకు ఏ పార్టీ నుంచి అంటే జనసేన నుంచి టికెట్ వస్తుందని చెప్పేసి నేను ఆశించట్లేదు, వచ్చినా రాకపోయినా కానీ నేను మాత్రం స్వతంత్రంగా పోటీ చేస్తాను, అంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్లుగా ఒక రకంగా తన అభిప్రాయం అయితే చెప్పడం జరిగింది. అయితే దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి చర్చ జరిగింది అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత జనసేన లేకపోతే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనుకుంటే అక్కడ ప్రాధాన్యత ఇవ్వకపోగా ఆఖరికి టికెట్ కూడా దక్కే పరిస్థితులు లేవని చెప్పేసి ఆయనకు అర్థమైందనమాట. అయితే ఈ సందర్భంలో ఆయన ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన వైసీపీలో ఉంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహిత నేత కాబట్టి వైసీపీ ప్రకాశం జిల్లా రాజకీయాలను అన్నింటిని కూడా శాసించేవాడు. కానీ ఆయన ఇప్పుడు ఏదైతే జనసేనకు పోకపోవడం వల్ల ఆయనకి దక్కాల్సిన, అంటే ఆయన పోటీ చేస్తా అన్న టికెట్ కూడా ఆయనకి రాకపోవడం అనేది ఒక రకంగా విచారకరమైన పరిణామం అనమాట. అయితే దీన్ని పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున ఎత్తి చూపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే మీరు ప్రకాశం జిల్లాకి సంబంధించిన రాజకీయాలను శాసించేవాళ్ళు, కానీ ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే గుర్తింపు లేక ఇబ్బంది పడుతున్నారు, అవమానపడుతున్నారు, ఆఖరికి మీ టికెట్ మీకే దక్కే పరిస్థితులు కూడా లేవు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి తేడా అది అన్నట్లుగా ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి మీద వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. ట్రోలింగ్ మీన్స్ ఏంటంటే పెద్ద ఎత్తున ఆయన చేసిన తప్పునైతే ఆయనకి చెప్తా ఉన్నారనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే.